శ్రీ గురుభ్యో నమ. నా పేరు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి. గౌతమాన్వయ సంభూత పేరి వంశాబ్ధి చంద్రమా నరసాంబ జగన్నాథ తనూజాత సుధీమణి సుబ్రహ్మణ్య పదాంభోజ సేవయా లబ్ధ విద్యక వెంకటేశ్వర నామాహం శబ్దశాస్త్ర విచక్షణ అని గురువుగారు తమ పరిచయాన్ని గ్రంథం ఆరంభంలో రాశారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులు వ్యాకరణ అలంకార మహామహిమోపాధ్యాయ, వ్యాకరణ స్థాపక మొదలైన అనేక బిరుదులు కలిగినటువంటి మా గురుదేవులు బ్రహ్మశ్రీ పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు వారి కుశాగ్ర బుద్ధిమంతులు. వ్యాకరణంలో వారి గురించి చెప్పడం అన్నా, వారి గురించి చదువుకోవడం అన్నా మనకు పుణ్యం. అది నేను వారి దగ్గర అధ్యయనం చేశాను. నా గురించి కూడా రెండు మాటలు మీకు చెప్పాలి. మన ఆయన గారు ఘనాలంకార రాష్ట్రపతి సమ్మానిత విశ్వనాథ జగన్నాథ గణపాఠి గారు. నేను శృంగేరి, కంచి మొదలైన ఆస్థానాల్లో శాస్త్ర పండితుడిగా ఉండి వారి సేవ చేస్తున్నాను. రాజమహేంద్రవరంలో శ్రీ గౌతమి విద్యాపీఠం అని ఉంది. ఆ కళాశాలలో సుమారు 25 సంవత్సరాలు ప్రిన్సిపాల్ గాను, అంతకు ముందు 10 సంవత్సరాలు లెక్చరర్ గాను కూడా పనిచేశాను. నేను అధ్యయనం చేసే రోజుల్లో కూడా గురువు గారు కొవ్వూరులో ఉండేవారు. లలితమ్మ గారు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను వారానికి 2 రోజులు అక్కడే ఉండి వారి ఇంట్లోనే భోజనం చేసి అధ్యయనం చేసిన రోజులు ఉన్నాయి. చాలా పిల్లల కంటే ఎక్కువగా కూడా నన్ను ఆదరించి ప్రేమతో పాఠం చెప్పారు గురువు గారు. అప్పుడు దువ్వూరు వెంకటరమణ శాస్త్రి గారు, శ్రీమాన్ ఎస్టీజీ వరదాచార్యులు గారు, అలాంటి పెద్దలందరితోటి కూడా పరిచయాలు ఉంటూ ఉండేవి. వెంకటేశ్వర శాస్త్రి గారికి వారంతా మంచి స్నేహితులు. వ్యాకరణ విద్య గురించి మాట్లాడాలి అంటే మొట్టమొదట్లో మహామహోపాధ్యాయ కళాప్రపూర్ణ తాతా సుబ్రాయ శాస్త్రి గారు మొదటి వ్యక్తి మనకి. ఆధునిక మునిత్రయం అని మేము అంటూ ఉంటాం. పాణిని, కాత్యాయన, పతంజలులని 3 మునులు వ్యాకరణం రాశారు, త్రిముని వ్యాకరణం. అలాగే ఈ మధ్య కాలంలో విజయనగరంలో తాతా సుబ్రాయ శాస్త్రి గారు, వారి శిష్యులు పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు, వారి శిష్యులు పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు, ఈ 3 కూడా మునిత్రయంగానే భావిస్తాం మనందరం. వారి దగ్గర చదువుకున్న విద్యార్థులు అందరూ వారినే మునిత్రయంగా భావిస్తూ ఉంటారు. గురువు గారి విషయంలో పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు వృత్తి విచారం అనే గ్రంథంలో రాస్తూ ఆయన ఒక మాట రాశారు. వ్యాకరణ శాస్త్రంలో ఆయన కుశాగ్ర బుద్ధిమంతులు, వ్యాకరణ శాస్త్రంలో ఆయన చేసిన నిర్ణయానికి తిరుగులేదు అని రాశారు. ఆయన చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి అంటే నా గురించి నేను సంక్షిప్తంగానే చెప్పాను, బయోడేటా పంపిస్తాను అనుకోండి. నేను వ్యాకరణం, తర్కం, వేదాంతం 3 శాస్త్రాలు చదువుకున్నాను. గౌతమి విద్యాపీఠంలో ప్రిన్సిపల్గా పనిచేశాను. శాస్త్రరత్నాకర, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి సమ్మానం ఇలాంటివన్నీ పొందాను. కంకణాలని, గండపెండారాలని ఇవన్నీ తర్వాత లౌకికమైన వ్యవహారం అది అంతా పొందింది. మా నాన్నగారు రాజమండ్రిలో పౌర సన్మానం పొందారు, నేను పౌర సన్మానం పొందాను. మా నాన్నగారు ప్రెసిడెంట్ అవార్డీ, నేను కూడా ప్రెసిడెంట్ అవార్డీ. మా గురువులు 10 మంది సుమారు, అందరూ ప్రెసిడెంట్ అవార్డీస్, అందరూ రాష్ట్రపతి సన్మానితులే, అందరూ మహామహోపాధ్యాయులే. అలాంటి గొప్ప గురు సేవ చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. అదే నా జన్మలో నాకు ఒక అదృష్టం. గురువు గారి గురించి పేరు వెంకటేశ్వర శాస్త్రి గారి ఒక సంచిక ఒకటి ప్రింట్ చేశాం, శాబ్దిక వాగీశ అని పేరు. ఆ శాబ్దిక వాగీశ పేరు సూర్యనారాయణ శాస్త్రి గారి 10వ సంవత్సరంలో స్మారక గ్రంథంగా వేశాం. దాంట్లో రాయుడు శాస్త్రి గారి చరిత్ర, పేరు వెంకటేశ్వర శాస్త్రి గారి చరిత్ర, పేరు సూర్యనారాయణ శాస్త్రి గారి చరిత్ర కూడా దానిలో రాయడం జరిగింది. సంక్షిప్తంగా ఆ చరిత్రలో ఉండేటువంటి సారాంశం ఏమిటి అంటే, పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు 1894లో విజయనగరం జిల్లా నందిపల్లి అగ్రహారంలో పొందారు. అక్కడ జన్మించారు. నరసాంబ జగన్నాథావధాని వారి తల్లిదండ్రుల పేర్లు. తర్వాత విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలోనే అధ్యయనం చేశారు. తర్వాత అక్కడే అధ్యాపక పదవిని కూడా చేశారు. రాయుడు శాస్త్రి గారు రాస్తూ మమ మాతృశ్వశ్రేయీ పుత్ర అని రాశారు. మాతృశ్వశ్రేయీ పుత్ర అంటే తల్లి యొక్క చెల్లెలకి మనవడు అని అర్థం. ఆ బంధుత్వం కూడా రాయుడు శాస్త్రి గారితో వీరికి ఉందట. వీరి అన్నగారి పేరు సూర్యావధానులు గారని నందిపల్లి అగ్రహారంలోనే ఉండేవారు. ఆయన మహామంత్రశాస్త్రవేత్త, వేద పండితుడు. ఆయన దగ్గర నేను దీక్ష కూడా తీసుకోవడం కూడా జరిగింది. వారి అనుగ్రహం కూడా నాకు పుస్తకం దొరికింది.
ఈ పరిస్థితుల్లో అధ్యాపకులుగా ఆయన విజయనగరం కళాశాలలో చేరిన తర్వాత అక్కడనే శాస్త్రి గారు చేసినటువంటి కృషికి అంతటికీ కూడా గొప్ప వారసులు అని చెప్పుకోవడానికి తగిన వ్యక్తి పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు. కారణం ఏమిటి అంటే వ్యాకరణంలో నాగేశ సిద్ధాంతం వేరు, భట్టోజీ దీక్షిత సిద్ధాంతం వేరు. కొంతమంది ఔత్రాహులు కాశీవాసులు అందరూ భట్టోజీ దీక్షితులు చెప్పిందే బాగుంది, నాగేశ సిద్ధాంతం అంత బాగలేదు అని నాగేశ మతం మీద ఖండనలు చేశారు. ఆ ఖండనలన్నింటినీ తిరస్కరించి నాగేశ సిద్ధాంతాన్ని బలపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారు మా గురువులు ముగ్గురు కూడా. రాయుడు శాస్త్రి గారు కానీ, వెంకటేశ్వర శాస్త్రి గారు కానీ, వీరు సూర్యనారాయణ శాస్త్రి గారు కానీ, వీరందరూ కూడా నాగేశ సిద్ధాంత సమర్థనం కోసమే జీవితాలు ధారపోశారు. నాగేశ భట్టు లఘుశుద్ధేందు శేఖరం అని ఒక గ్రంథం రాశారు. అలాగే పరిభాషేందు శేఖరం అని మరొక గ్రంథం రాశారు. ఆ నాగేశ భట్టు రాసినటువంటి లఘుశబ్దేందు శేఖర వ్యాఖ్యానం మహామహోపాధ్యాయ తాతా సుబ్రాయ శాస్త్రి గారు, మన వాళ్ళందరూ రాయుడు శాస్త్రి గారు అని పిలుస్తూ ఉంటారు. ఆయన గురించి కూడా మనం మాట అనుకోవాలి. మహామహోపాధ్యాయ పదలాంఛన అని మొట్టమొదటి మహామహోపాధ్యాయ పదం ఆయనకు వచ్చింది. ఎవరిచ్చారు అంటే మనం అందరం కాదు, కింగ్ జార్జ్ సమ్రాట్ దత్త మహామహోపాధ్యాయ పదలాంఛన అని కింగ్ జార్జ్ VI ఆయనకు మహామహోపాధ్యాయ పదం ఇచ్చి ఆయనకి సువర్ణ గంటా కంకణం తొడిగి గొప్ప గౌరవం చేశారు. అక్కడ బ్రిటిష్ కాలంలోనే కింగ్ జార్జ్ VI చేత సన్మానం పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆయన మహారాజా వారికి కూడా అవసరమైనటువంటి సలహాలు సంప్రదింపులు చేయడంలో విజయనగరం అమ్మాజీ సర్కార్కి వారికి కూడా గురువులుగా ఉండేవారు. చాలా గొప్ప అతిలోకమైన మేధా సంపద కలది. ఆయనకి రాని విద్య లేదు. ఆయన ఏ విద్య విషయం చూశారు అంటే దానిలో పూర్తిగా దాని లోతు చూసేటువంటి తెలివైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన నాగేశ సిద్ధాంత సమర్థనం కోసం లఘుశబ్దేందు శేఖరానికి గురుప్రసాదం అనే పేరుతో ఒక టీక రాశారు. అది అత్సంధి ప్రకరణం వరకే వచ్చి ఆగిపోయింది. తర్వాత వయస్సు అయిపోయింది. ఆయన దానిలో కిందన ఒక సూచన రాశారు. నేను చూపించిన మార్గంలో మా శిష్యులు కానీ లేదా ఇతర పండితులు కానీ నేను చూపించిన దారిని అనుసరించి ఈ నాగేశ గ్రంథానికి వ్యాఖ్యానం చేస్తే నేను చాలా సంతోషిస్తాను అనేటువంటి ఒక అభ్యర్థన లేక ఒక సూచన. పెద్దలు కనుక వయస్సు అయిపోయింది, నేను ఇంక రాయలేకపోతున్నాను, కానీ ఇది రాయాల్సిన అవసరం ఉంది, అంటే మా శిష్యుల్లో ఎవరైనా నేను చూపించిన దారిలో దీనికి వ్యాఖ్యానం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన రాశారు. దానిని అందిపుచ్చుకుని మన గురువు గారి పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు గురుప్రసాద శేషము అనే పేరుతో వారి జీవిత కాలంలో గురువు గారు ఉండగా గురువు గారు రాసిన పుస్తకానికి కంటిన్యూషన్. చాలా విచిత్రమైన పరిస్థితి. గురువు గారు ఉండగా ఆయన గ్రంథానికి తాను రాయడం అనేది కష్టం, పైగా తను రాసి ఆయన చేత మెప్పించడం మరీ కష్టం. అలాంటప్పుడు గురువు గారు రాసినటువంటి పుస్తకం వ్యాఖ్యానం కంటే కూడా ఇదే బాగుంది అని గురువు గారు ప్రశంసలు కూడా పొందినటువంటి వ్యక్తి ఆయన పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు. ఆయన గురుప్రసాద శేషం అనే వ్యాఖ్యానం చేశారు. అలాగే పరిభాషేందు శేఖరం అనే పుస్తకానికి నాగేశ గూఢార్థ దీపిక అని స్వతంత్ర గ్రంథం, వీరే మొత్తం గ్రంథానికి అంతటికీ కూడా వ్యాఖ్యానం చేశారు. ఆ రెండింటిలోనూ కూడా పాణినీయ వ్యాకరణంలో వారికి ఉండేటువంటి గొప్ప పాండిత్యం, వారికి నాగేశ సిద్ధాంతాన్ని సమర్థించాలి అనేటువంటి గొప్ప ప్రయత్నం, ఇవన్నీ కూడా జరుగుతాయి, తెలుస్తాయి. దానివల్లే శృంగేరి జగద్గురువులు వారికి వ్యాకరణ అలంకార అని బిరుదిచ్చారు. అలాగే కంచి స్వాముల వారు సువర్ణ ఘంటా కంకణ సన్మానం చేశారు. ఈ గురుప్రసాద శేషం అనేటువంటి పుస్తకం రాసినప్పుడు ఆయన చాలా సంతోషించారట గురువు గారు. నేను చెప్పించిన దారిలోనే ఉంది అని. ఒకప్పుడు ఇంకో విషయం కూడా వెంకటరమణ శాస్త్రి గారు నాకు చెప్పారు. గురువు గారు వ్యాఖ్యానం చేస్తున్న సందర్భంలో ఒక ఘట్టానికి గురువు గారు కూడా వ్యాఖ్యానం చేశారు. వెంకటేశ నువ్వు కూడా రాసి తీసుకురా రేపుడు అన్నారు. ఆయన రాశారు, ఈయన రాశారు. మర్నాడు పొద్దున్న గురువు గారికి ఏది చదివి వినిపించన్నారు. అంటే గురువుగారు వెంకటేశ్వర శాస్త్రి గారు రాసింది వినిపించారు. ప్రెస్కి ఇచ్చే ఇది బాగుంది లే, మరి మీరేం రాశారు, అక్కర్లేదులే అన్నారు. అని అంటే ఆయన రాసిన దానికంటే కూడా ఇదే చాలా బలంగా అందంగా ఉంది అనేటువంటిది గురువు గారు అంగీకరించిన విషయం. అది ప్రెస్కి ఇచ్చారు. ఆ పరిస్థితులు అంత గొప్ప విద్వాంసులుగా మనకి అందరికీ తెలుస్తూ ఉంటున్న విషయాలు. అలాంటి పరిస్థితుల్లో నాగేశ గూఢార్థ దీపిక అనేది శేఖర వ్యాఖ్యానం. ఇది అయిన తర్వాత ఆయన విజయనగరంలో రిటైర్ అయ్యారు. తర్వాత కృష్ణా జిల్లా ఆగిరిపల్లి పాఠశాలలో ప్రిన్సిపాల్గా చేరారు. అది అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం ఉండేది. దాంట్లో ఆయన ఆచార్యులుగా ప్రిన్సిపాల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చారు.
నాకు పరిచయం కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు కూడా తెలుసు. దూరం వెళ్ళడానికి ఇష్టపడలేక వెళ్ళలేదు. కానీ కృష్ణా జిల్లాలోంచి ఎప్పుడైతే కొవ్వూరు వచ్చారో, ఆ కొవ్వూరులో ఉన్న రోజులన్నీ కూడా వారితోటే నేను సేవ చేస్తూ అక్కడే ఉండేవాడిని. అప్పుడే ఈ కృష్ణ చరిత్రం పుస్తకం గురించి కాగితాలు బయటపడ్డాయి. పాత కాగితాలు ఎప్పుడో రాశారు గురువు గారు, దానిలో అట్ట పెట్టేశారు. నేను ఆ పుస్తకాలన్నీ సర్దుతూ ఉన్నప్పుడు వ్యాకరణ అధ్యయనం చేస్తూ ఉన్న తర్వాత, ఏమిటి కాగితాలు ఏమిటి గురువు గారు అని అంటే తీసి, ఏదోరా అప్పుడు రాశారు, దాని సంగతి ఇప్పుడు ఎందుకు అన్నారు. ఆ కృష్ణ చరిత్రం పుస్తకాన్ని అప్పుడు నేను తీసి చదవడం ప్రారంభించాను. చాలా సరళమైన సంస్కృత గద్యలో శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో ఉన్న కృష్ణస్వామి వారి చరిత్ర దానిలో, అది కూడా కంసవధాంతం ఉంది. కంసవధాంతం పుస్తకం ఉంది. దానిలో ఆయన రాసింది కూడా, ద్వాపరాంతే యదుకులే అవతీర్ణం భువి కేశవం ప్రణమ్య శిరసా కృష్ణం తస్య బాల్య విచేష్టితం పావనం విస్మయకరం భవబంధ విమోచనం అని ఈ మాటలన్నీ రాసి అద్భుతమైనటువంటి కృష్ణ చరిత్రని నేను వ్యాఖ్యానం చేస్తున్నాను అన్న. ఎందుకు అంటే, నహి రక్షతి డుక్రీకరణే అని శంకరాచార్యుల వారు అన్నారు. జీవితకాలం చివరిలోకి వచ్చినప్పుడు ఈ వ్యాకరణం మనకి మోక్ష ప్రసాదం చేయదు, భగవద్ అనుగ్రహం కావాలి, కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర చదవాలి, రాయాలి, అంచేత ఈ పని చేశాను అని రాశారు. శ్రీమద్ భాగవతం ఉంది కదా గురువు గారు అన్న. భాగవతం ఉంది, దశమ స్కంధంలో అవి వ్యాస గ్రంథం చాలా కష్టంగా ఉంటుంది, దానికి శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానం ఉంది. చిన్నపిల్లలు సంస్కృతంలో చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ భాగవతాన్ని, ఆ వ్యాఖ్యానంలో ఉండే విశేషాలని సరళమైన గద్యతో వీరు కూడా చదువుకోవాలి, వారందరికీ కృష్ణ భక్తి కలగాలి అనే చూపుతో వ్యాఖ్యానంలో ఉన్న విశేషాలు కూడా కొన్ని అక్కడ జోడించి కృష్ణ చరిత్రను రాశారు. అది నేను అడిగిన తర్వాత గురువు గారిని అడిగి, మేము ప్రింట్ చేస్తామండి అన్నాను. ఎందుకు రాది, అర్థం కాలం అవసరంగా, నా కోసం నేను రాసుకున్నాను, అయిపోయింది, ఇంక ప్రింట్ కాదండి, మీరే చెప్పారు కదా పిల్లలకి తెలియాలని, ముద్రించి ఎవరికైనా ఇస్తే కదా చదువుకునేది. అది సరే అలాగే కానీ అని. అప్పుడు పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు ఈ ఊళ్ళోనే ఉండేవారు. ఆ విచిత్రమైన సంగతి కూడా చెప్పాలి మీకు. మొట్టమొదటిలో పేరు వెంకటేశ్వర శాస్త్రి గారికి మొదటి శిష్యులు పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు. వారి చివరి అంత్యవాసిగా ఉన్నవాడిని నేను. ఆయన మొదటి శిష్యుడు వెంకటేశ్వర సూర్యనారాయణ శాస్త్రి గారు, ఆఖరి శిష్యుడిని నేను. అంచేత మీరిద్దరూ కలిసి రాయండి అయ్యా, వ్యాకరణంలో ప్రత్యాహారం అని ఒకటి ఉంటుంది, మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని కలిపితే మధ్యలో ఉన్నవన్నీ కలుస్తాయి అనేటువంటి పద్ధతి ఉంది, అచ్ అన్నారు అనుకోండి, ఆ నుంచి చా వరకు. మనం ఇప్పుడు లోకల్ గా ఉండే ఏబి సరళ రేఖ అంటాం, ఏ నుంచి బి వరకు ఉన్నది, ఆ మధ్యలో అంతా కవర్ అవుతుంది. అలాగా మొదటి శిష్యుడు సూర్యనారాయణ శాస్త్రులు, మీరు ఆఖరి వాడివి నువ్వు, ఇద్దరు కలిసి రాయండి అని. అంచేత కృష్ణ చరిత్రం గ్రంథకర్తృ పరిచయ అనే పేరుతోటి మా ఇద్దరి పేర్లు రాసి పరిచయం రాశాం. అది కంసవధాంతం అయింది, ఆగిపోయింది. తర్వాత దాన్ని సరస్వతి పవర్ ప్రెస్ అని రాజమండ్రిలో ఉండేది, అద్దేపల్లి వాళ్ళ తాలూకు. ఆ సరస్వతి పవర్ ప్రెస్ లో దాన్ని ప్రింట్ చేసి, దానిలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు, మన శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా శాస్త్రి గారి దగ్గర అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు గలవారు. అప్పలాచార్యులు గారు అయితే శాస్త్రి గారికి సాక్షాత్తు శిష్యులు. ఆయన చూశారు, తమ్ముడు ఇలా కంసవధతో ఆపేయడం బాగుండదు, రుక్మిణి కళ్యాణం వరకు దీన్ని కొనసాగించు అన్నారు. అది మంచి మాటే కదా, బాగుంది, కళ్యాణాంతంగా అదికే బాగుంటుంది, అదే కంసవధతో ఆపడం ఎందుకు అని మళ్ళీ గురువు గారిని అడిగాను. అంటే ఇప్పుడు నేనేం చేస్తానురా, నేను చెప్తూ ఉంటాను, నువ్వు రాస్తావా అన్న. అని అంటే అలాగేనండి రాస్తాను. కొవ్వూరులో కొంత భాగం ప్రారంభించాం. ఆ టైంలో ఆయన కొవ్వూరు వదిలేసి జంషెడ్పూర్లో మన కామేశ్వరరావు గారి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు పికే రావు గారు జంషెడ్పూర్లో టెల్కో కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. అక్కడికైతే నువ్వు రారా అబ్బాయి, ఇది పని చేద్దామని. ఈ లోపుగా ఇక్కడ జరిగినంత కాలంతో వడ్డమాని వెంకటరమణ గారు, అంటే మన నీలక్క భర్త, కాకినాడలో ఉండేటువంటి పెద్ద అడ్వకేట్, ఆయన శాస్త్రి గారి పెద్దలుడు, వారింట్లో కొంతకాలం ఉండి దీన్ని చూసేవాళ్ళం. నేను చదువుకుంటూ ఉన్నాను, మధ్యాహ్నం వేళ ఏదో గంట సేపు రాస్తూ ఉంటాం, ఇలా జరిగేది. ఎప్పుడైతే ప్రయాణం జంషెడ్పూర్కి వెళ్ళారో, నువ్వు రారా అబ్బాయి దీన్ని పూర్తి చేసేద్దాం అన్న. అంటే నేను కూడా జంషెడ్పూర్ వెళ్ళి కామేశ్వరరావు గారి ఇంట్లోనే ఉండి అదో 15-20 రోజుల పాటు ఆ గ్రంథాన్ని పూర్తి చేసి, అది రుక్మిణి కళ్యాణం వరకు దాన్ని సరిపెట్టాను. అది అయిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ ద్వితీయ భాగం అనే పేరుతోటి కృష్ణ చరిత్రం 2వ వాల్యూమ్లో కంసవధ దాటిన తర్వాత ప్రారంభం చేసి రుక్మిణి కళ్యాణాంత భాగాన్ని 2వ దానికి చేసి, దాంట్లో ఆయనకు ఓపిక ఉన్నంతకాలం చూసేవారు, లేకపోతే అక్కడక్కడ ఉండేమని అయితే నువ్వు రాసేస్తూ ఉండరా, రాసి వినిపించినాక అనేవారు. అందరి స్వాతంత్ర్యం కూడా ఇచ్చారు.
కొన్ని కొన్ని ఘట్టాల్లో వారిని వినిపించి ఇలా రాయమంటారా ఇలా రాయమంటారా అని అడిగి వాళ్ళం. ఎంత ఉదారులో, శిష్యవాత్సల్యం బాగా పరిపూర్ణంగా ఉన్న మనిషి. ఆయన నన్ను ప్రేమగా పెంచి వ్యాఖ్యాత సభలకు వెళ్ళేటప్పుడు ఆయనతో కూడా వెళ్ళేవాడిని. చెట్టు చివరిలో ఆయనకి ఆరోగ్యం అంత సరిగా లేక చేతులు పట్లు తప్పిపోయేవారు. పంచి కట్టుకోవడానికి, అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడేవారు. వారికి స్నానం చేయించి పంచి కట్టి ఒక ప్లేట్లోనూ బౌల్లోనూ అన్నం పెట్టి అన్నం కలిపి చెంచాతో తినిపించే పరిస్థితి వచ్చేది పాప. నాకు అది తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా గురువు గారిని నేను సేవించుకున్నాను. అలా వారి అనుగ్రహం. ఇంకొక మాట అన్నారమ్మా, గుర్తుపెట్టుకోవాలి మన అందరం. జంషెడ్పూర్ వెళ్ళిపోయిన తర్వాత, స్వామి మీ దగ్గర ఇంకా చదువుకుందాం అనుకున్నాను, నాకు అవకాశం లేదు, మీరు వెళ్ళిపోతున్నారు అక్కడికి అంటే, నన్ను తలుచుకుని గ్రంథం చూడరా అబ్బాయి, నీకే అర్థమవుతుంది అని. అది గురు కృప, గురు కటాక్షం వల్ల నన్ను తలుచుకుని పుస్తకం చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది అని ఆశీర్వచనం చేశారు. ఆ ఆశీర్వచనమే ఈ జీవితంలో ఈనాటికి కూడా నేను కాస్త ఏదైనా అభివృద్ధిలో ఉన్నానంటే దానికి ప్రధానమైన కారణం శాస్త్రులు గారు. ఆయనకి మహామహిమోపాధ్యాయ అని బిరుదు. ఆ బిరుదు ఆయన ఒక్కరికే ఉంది. మహామహోపాధ్యాయ బిరుదు మొట్టమొదట్లో రాయుడు శాస్త్రి గారికి వచ్చింది, తర్వాత కొంతమందికి వచ్చింది, తర్వాత ఆపేశారు. తర్వాత మళ్ళీ సంస్కృత విశ్వవిద్యాలయాలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మహామహోపాధ్యాయ బిరుదులు ఇవ్వడం ప్రారంభించారు. కానీ మధ్యలో ప్రయాగలో మహామహిమోపాధ్యాయ అని బహుశా 71 అనుకుంటా, 1970 ప్రాంతాల్లో మహామహిమోపాధ్యాయ బిరుదుని ఆయనకి ఇచ్చారు. దానిలో రాజేశ్వర శాస్త్రి గారిని కాశీలో ఉండేవారు, పండిత రాజేశ్వర శాస్త్రి గారిని. ఆయన వారాణస్యాం బృహస్పతి అవతారహాన్, వారణాసిలో బృహస్పతి అవతారం అని పేరు పొందిన వ్యక్తి ఆయన. ఆయనతో మంచి బంధుత్వాలు, స్నేహాలు అవి ఉండేవి. ఇక్కడ ఎస్సీజీ వరదాచార్యులు గారు మహావిష్ణువులాగా ఉండేవారు. మా చిన్నతనంలో బయట చూసాం. ఆయన చిట్టిగూడూరులో సంస్కృత కళాశాల నడిపేవారు. ఆ రోజుల్లో ఓరియంటల్ కళాశాలన్నిటికీ కూడా సెనేట్ మెంబర్ గాను, అది మార్గదర్శకంగాను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయనే ఉండేవారు. ఆయనకి రాయుడు శాస్త్రి గారికి, పేరు వెంకటేశ్వర శాస్త్రి గారికి, ఊరు వెంకటరమణ శాస్త్రి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో చిట్టిగూడూరు అస్తమాటు వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆఖరిపిల్లిలో పనిచేశారు, కొవ్వూరులో పనిచేశారు. తర్వాత మేమందరం జంషెడ్పూర్ వెళ్ళాం. ఆ జంషెడ్పూర్లో వారి నిర్యాణం జరిగింది. అది కార్యక్రమం. అంచేత వారి రచనలలో ప్రధానమైనటువంటిది నాగేశ గూఢార్థ దీపిక వ్యాఖ్యానం, గురుప్రసాద శేషం అనేది శేఖర వ్యాఖ్యానం, రాయుడు శాస్త్రి గారి కామెంటరీకి కంటిన్యూషన్. ఆ రెండు కూడా రిమార్కబుల్, చాలా గొప్ప గ్రంథాలు. అవి కాక స్వతంత్రంగా ఈ కృష్ణ చరిత్రం అనేటువంటిది రాశారు. ఎంతో మంది విద్వాంసులకి ఆయన పాఠాలు చెప్పారు. చాలా సజ్జనులు, సాత్విక ప్రవృత్తి, సదాచార సంపత్తి, ఎవరిని పల్లెత్తు మాట మాట్లాడేవారు కాదు. పాప ఆరోగ్యం అంతంత మాత్రం, ఏది తిన్నా అరిగేది కాదు. దాని పేరు సర్వీడు బాధలు అంటేవారు. సర్వీడు పొల్లలతోటే వండి పెట్టాలి, దాని మీదనే ఉండాలి, కిచిడి బియ్యం ఉండాలి, లేకపోతే అరిగేది కాదు రానివారు. బియ్యంలో తేడా వచ్చినా, వంటలో తేడా వచ్చినా ఆయనకి ఆరోగ్యం సరికాదు. చిన్నతనంలో ఎప్పుడో లివర్ ప్రాబ్లం వల్ల ఆయనకి వెదురు కాల్చి తల మీద బొడ్డుకు చుట్టూ కాల్చారట. దాంతో అప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేవారు. చాలా బాగా సన్నగా ఉండేవారు మనిషి. అపారమైన మేధా సంపద. ఆయన చేసిన నిర్ణయానికి తిరుగులేదు, కుశాగ్ర బుద్ధి అనేటువంటిది వారి గురువులు ఒప్పుకున్నారు, వారి శిష్యులందరం మేమందరం అంటాం. ఆయన చేసినటువంటి నిర్ణయంలో ఏమాత్రమూ తేడా లేదు. ఎవరు చెప్పినా వెంకటేశ్వర శాస్త్రి గారు చెప్పారు అంటే అది ఖచ్చితంగా సిద్ధాంతము, ఆయన చెప్పిన దాన్ని మనం అందరం అనుసరించాలి అనేటువంటి ఒక ఆదరంతో వారి మీద గౌరవభావంతో ఉండేవాళ్ళం. వారికి కళాప్రపూర్ణ బిరుదు వచ్చింది, అలాగే వ్యాకరణ అలంకార బిరుదు వచ్చింది. కొన్ని విధవాళ్ళలో ఆయనకు ఒక సన్మానం చేశారు. ప్రస్తుతం అయిపోయిన తర్వాత ఆయనకు ఒక సన్మానం చేశారు. ఆ సన్మానంలో కూడా పాలు పంచుకున్నాం. అప్పుడప్పుడు కృష్ణాష్టమి సభలకు వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వస్తూ ఉండేవారు. మా అమ్మమ్మ గారు పేరు వారి అమ్మాయి. ఆ సంబంధంలో అన్నయ్య అన్నయ్య అని అంటూ ఉండేవారు. ఆవిడ ఆ పేరు సూరావధాన్ గారిని, పేరు వెంకటేశ్వర శాస్త్రి గారిని అన్నయ్య అని పిలిచేది. ఆ సంబంధంతో నన్ను చేర తీసారు. రారా నాయన, ఇదే మంచిది, తప్పకుండా రా, వారానికి 2 రోజులు నాయన దగ్గరే ఉండు, తెల్లారుజామున 4 గంటల వేసరికి నాయన గోపాలకృష్ణమూర్తి అని పేరారా పిలిచేవారు. లేపి పాఠం చెప్పేవారు. శుక్రవారం రాత్రి వెళ్ళే వాళ్ళం. శుక్ర, శని, ఆది 2 రోజులు ఉండి సోమవారం పొద్దున లాంచీల్లో మళ్ళీ రాజమండ్రి వచ్చేవాడు. ఆయన చెప్పిన పాఠం అంతా ఈ వారం రోజులు చదువుకుని మళ్ళీ శుక్రవారం రాత్రి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళేవాడు. అంత ప్రేమగా నాకు వ్యాకరణంలో చాలా విశేషమైనటువంటి అభివృద్ధి కలిగేలాగా ఆశీర్వచనం చేశారు. ఇవాళ నేను అనుకున్న మా సత్యవతి నాకు తెలుసు బాగా, అప్పుడు ఇక్కడే ఉండేది, కొంత పనిచేసే అమ్మాయి పెళ్లికి కూడా నాకు చూసి తెలిస్తే రామూర్తి గారు
సత్యవతి. మా అమ్ములని రెండో అమ్మాయి ఉండేది. నీలకంఠమ్మ గారు, నీలక్క అని మా పెద్ద ఆవిడ, బాగా తెలుసున్న ఆవిడ. వాళ్ళ అబ్బాయి మన నాగేష్ అని వాడు ఉన్నాడు, వాడు అడ్వకేట్. వెంకటరమణ గారు కుటుంబం అంతా పరిచితం. పెద్దమ్మ గారు బాగా పరిచయం, లలితమ్మ గారు. నీలకంఠ శాస్త్రి గారు గుంటూరులో ఉండేవారు, వారు వస్తూ ఉండేవారు అప్పుడు వీరు తోడలుడుగా. అయితే ఈ కుటుంబ నేపథ్యంలో ఆయనకి నా మీద ఉండే ప్రేమ, అభిమానం, దానికి కృతజ్ఞత చూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి, మీరు చెప్పండి అంటే తప్పకుండా చెప్తానమ్మా అన్నాను. అంటే శాస్త్రుల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వ్యాకరణ వాక్యాంతంలో ఇంకొక ఘట్టం కూడా, ఓసారి బోడపాడులో సభ అయింది. మేము కాకినాడలో ఉన్నాం, గురువు గారు నేను కలిసి కాకినాడలో బస్సు ఎక్కి, ఆ రోజుల్లో కార్లు వీళ్ళు లేవు, బస్సు ఎక్కి తాడేపల్లిగూడెంలో దిగాం. గురువు గారిని నేను తీసుకుని ఒక రిక్షా ఎక్కి బోడపాడు వెళ్ళాం. ఆ సందర్భంలో సభలో ఒక వ్యక్తి, పేరు చెప్తే బాగుండదు, ఒక ఆయన మాట్లాడుతూ ఈ పరిభాషలో నాగేశుడు తప్పు రాశాడు అని ఆయన ఏదో చెప్పారు. ఈయన మాట విన్నారు. అరే అబ్బాయి, మకాంలోకి వెళ్ళడం, సంచి పెట్టడం అది కాదు, డైరెక్ట్ గా సభా వేదిక వెళ్ళి కానీ తీసుకెళ్దాం. అక్కడికి వెళ్ళాం. ఇందాక ఎవరో నాగేశుడు తప్పు అన్నారు, ఎవరో మాట్లాడింది, ఎవరో బయటికి రండి, ఎదురుకి రండి అని అంటే ఆయనకి అప్పటికే గుండె ఆగిపోయే పరిస్థితి. ఈయన ఎక్కడ వచ్చారా బాబు అనుకున్నాడు. ఇది కాదండి, విజయ వ్యాఖ్యానంలో ఇలా ఉంది, అలా ఉంది, దాన్ని చెప్పాను. విజయాకారుడు ఒక వ్యాఖ్యాత, ఆయన కామెంట్ చేశాడు కదా అని నాగేశుడు తప్పు అనడానికి మీకు రైట్ లేదు. అక్కడే నేను రాసిన వ్యాఖ్యానంలో అది చాలా బాగుంది, అది దాన్ని సమర్థించి నేను రాశాను, దాన్ని నువ్వు చూసావా? చూడలేదు స్వామి అని. మరి అలాంటప్పుడు తప్పు అంటాం కుదరదు కదా, విజయాకారుడు ఇలా చెప్పాడు అని చెప్పు అంతే. నాగేశుడు తప్పు అనడానికి నువ్వు రైట్ లేదు. నాగేశుడు చెప్పింది రైటా తప్ప నిర్ణయించేది మేలాంటి వాళ్ళు నిర్ణయిస్తాం, నువ్వు కాదు నిర్ణయించాల్సింది అని అక్కడే గట్టిగా వాక్యార్థం చేసి ఒక అరగంట సేపు ఆయనకి వాస్తవంగా చెప్పి, శాస్త్రి గారు మీరు చెప్పిందే నిజమండి అన్నాడు ఆయన, ఆ శాస్త్రి గారు. అంచేత కొంతమంది గ్రంథకర్తలు తప్పుడు దారిలో తీసుకెళ్తారు. అలా కాకుండా నాగేశ హృదయాన్ని బాగా పట్టుకోవడం కోసం వీళ్ళు చేసినటువంటి కృషి అపారం. పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్పినటువంటి మాట ఉంది, మూల గ్రంథ అనవేక్షణాత్. మూల గ్రంథాలు చూడకపోవడం వల్ల వాళ్ళు చేసినటువంటి తప్పులు పడ్డాయి. దానికి భాష్యంలో, ద్వితీయోద్యోతాలు వ్యాఖ్యానంలో ఏమున్నాయి, కౌస్తుభంలో ఏముంది, గ్రంథకారుల యొక్క ఇతర గ్రంథాల్లో ఏమున్నాయి, వాటినన్నింటినీ పరిశీలిస్తే అప్పుడు నాగేశ హృదయం తెలుస్తుంది అనే మాట చెప్పారు. చివరిగా ఇంకొక చమత్కారంగా కోయిలకందాడి వెంకటరామాచార్యులు గారని సీనియర్ మోస్ట్ స్టూడెంట్ రాయుడు శాస్త్రి గారికి, ఆయన గురుప్రసాదానికి ప్రిఫేస్ రాస్తూ మాట అన్నారు. మొట్టమొదట్లో పతంజలి ఉండేవారు, ఆదిశేషువు, ఆయన భాష్యాలు రాశారు. ఆ భాష్యాలు రాసిన తర్వాత దానికి తలో రకంగానూ అపార్థాలు చెప్పారు. అంటే దాన్ని సరిదిద్దడం కోసం అదే పతంజలి, ఆదిశేషువే నాగేశ భట్టుగా పుట్టారు, దాన్ని సరిదిద్దారు. కానీ నాగేశుడు చేసినటువంటి గ్రంథాలకు కూడా అపవ్యాఖ్యానాలన్నీ బయలుదేరాయి. అప్పుడు మళ్ళీ అదే నాగేశుడు తాతా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనే పేరుతో రాయుడు శాస్త్రి గారుగా మా గురుదేవులుగా పుట్టారు, నాగేశ హృదయం సంస్థాపన చేశారు. కనుక పతంజలి చెప్పినా, నాగేశుడు చెప్పినా, గురువు గారు రాయుడు శాస్త్రి గారు చెప్పినా అది నాగేశ హృదయం. దాన్ని అనుసరించిన వెంకటేశ్వర శాస్త్రి గారు, పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు, వీళ్ళు నాగేశ సిద్ధాంత సంస్థాపకులు. కనుకనే వ్యాకరణ స్థాపక అని బిరుదు గురువు గారికి. అలాంటి గొప్ప విద్వాంసుల గురించి 4 మాటలు కృతజ్ఞతాపూర్వకంగా వినిపించుకునేటువంటి అవకాశం ఇచ్చారు మీరు. మీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. చాలా ప్రభాకరం గారు తెలుసు నాకు, పెద్దలు నాగేశ్వరరావు గారు తెలుసు, మూర్తి తెలుసు. అలాంటి వాళ్ళందరినీ స్మరించుకునే అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. వరదాచార్యులు గారిని కూడా స్మరించడం చాలా మంచి మాట, చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలండి. ఈ గ్రంథకర్త పరిచయం చేశారు. చాలా చాలా అనేక ధన్యవాదాలు మీకు.